వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పుదీనా పల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి ఒక కట్ట పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పుదీనా మొత్తం వేయించుకుందాం. పుదీనా ఎక్కువ వేయగద్దు, పచ్చి పచ్చిగానే ఉండాలి. ఎక్కువ వేగిందంటే పుదీనా ఫ్లేవర్ పోతుంది చట్నీలు తినేటప్పుడు. అందుకని ఇంట్లో వాటర్ వెళ్తుంది కదా, ఎంపేటప్పుడు ఆ వాటర్ పోయే మందం వేయించుకుంటే చాలు. ఇగో వేగింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఆ పుదీనాకు నాకు ఇన్ని పల్లీలు సరిపోతాయి. ఇన్ని పల్లీలు వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకొని పచ్చిమిరపకాయలు ఒక 7 పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేసి వేయించుకుందాం. నేను ఇదే కారం వేస్తున్నా, ఇంక ఇక్కడ కారం యాడ్ చేస్తలేను. పచ్చిమిరపకాయలతోటి కారం సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొన్నేసి కొద్దిగా అంత జీలకర్ర, చింతపండు సగము నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నా. వేగిన తర్వాత వెల్లుల్లి రవ్వలు ఒక 5-6 వెల్లుల్లి రవ్వలు వేస్తున్నాను. వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇవి మాత్రమే ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. తర్వాత పుదీనా వేద్దాం. ఇలా మెత్తగా అయింది కదా, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేద్దండి ఉప్పు, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోండి. పుదీనా దీంట్లోకి వేసి, పుదీనా ఎక్కువ గ్రైండ్ చేయకండి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా అంత జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక ఎండుమిర్చిగా దీంట్లోకి వేసి వేయించుకుందాం. ఒక 2 వెల్లుల్లి రవ్వలు దంచేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు, నోటి తగులుతుంది. కొద్దిగా అంత కరివేపాకు వేసి పోపు రెడీ అయింది కదా, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలకి ఈ పోపు వేసుకుందాం. ఈ పోపులో ఉన్న ఆయిల్ నేను దీంట్లోకి వేస్తలేను, నాకు ఎక్కువ అవుతుందని. మీకు ఆయిల్ సరిపోతే ఆయిల్ వేసేసుకోండి. పోపులోని ఆయిల్. పుదీనా పచ్చడి రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.